హలో గైస్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్ఐ ఇన్సైట్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం పైథాన్ గురించి నెస్టెడ్ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి మనం నేర్చుకున్నాము అండ్ వాటికి ఎగ్జాంపుల్స్ తోటి మనం ఇంప్లిమెంట్ చేసాం ప్రోగ్రామ్ని. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం పైథాన్లో వైల్ లూప్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సో వాటిని ఒక ఎగ్జాంపుల్స్, సో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని గురించి సో ఈ వీడియోలో నేర్చుకున్నాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మనకు పైథాన్లో వైల్ లూప్స్. సో దీన్ని వైల్ లూప్స్ని ఎందుకు వాడతారు? సో వైల్ లూప్స్ అండ్ ఫస్ట్ ఏంటంటే లూప్స్ అనేది ఏంటి, లూప్స్ అనేది ఎందుకు వాడతాం, సో దాని తర్వాత వైల్ లూప్స్ గురించి మాట్లాడుకుందాం. లూప్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ప్రోగ్రామ్ని మల్టిపుల్ టైమ్స్ మనం ఏం చేద్దామంటే రిపీట్ చేద్దాం అనుకుంటున్నాము. సపోజ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇలా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రతిసారి మనం ఏం చేయాలి, ఇప్పుడు నార్మల్గా ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టు ఇలా ప్రింట్ 1 ప్రింట్ 2 అంటే ఇలా మనం చేయాలి. ప్రతిసారి ఇలా లాస్ట్కి ప్రింట్ 10 అనేది ప్రింట్ చేయాలి. ప్రతిసారి ఇలా ఈ 10 అంటే ప్రింట్ చేస్తాం. అలా అని ఇక్కడ 1000 వరకు అంటే 1 నుంచి వెళ్ళి 1000 వరకు మనం ఇలా తీసుకోవాలి అంటే ఇలా ప్రింట్ చేయాలి అంటే మాత్రం ఎలా ప్రింట్ చేస్తాం? 1000 లైన్స్ అయితే మనం చేయలేం కదా. సో దానికోసం ఏంటంటే మనం ఒక కండిషన్ ఇచ్చేసి, సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యేంత వరకు దీన్ని రిపీట్ చేయి, ఇందులో ఉన్న కోడ్ని మొత్తం రిపీట్ చేయ అనే దానికి మనం ఏం చేస్తాం, లూప్స్ అనేది వాడతాం. సో ఇందులో ఎన్ని రకాలు ఉంటాయంటే వైల్, డూ వైల్, తర్వాత ఫోర్ లూప్స్. సో ఇలా మనకు కొన్ని టైప్స్ ఉంటాయి. సో వీటిని ఎలా లూప్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి, సో ఒక్కొక్క సినారియోస్లో ఒక్కొక్క మనకు టాస్క్లో మనం ఏం చేద్దామంటే ఒక్కొక్కటి వాడతాం. సో అది ఎప్పుడు వాడతాం, ఎలా వాడతాం అనేది ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం చూద్దాం. సో ఇవాళ ఏంటంటే మనం వైల్ లూప్స్ అనేది నేర్చుకుందాం. ఓకే, సో వైల్ లూప్స్ అంటే ఏంటిది? వైల్ లూప్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనకి ఒక ఎండ్ పాయింట్ అనేది తెలవాలి. మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా మనం లూప్ని రన్ చేయాలి అంటే 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి అంటే మనకేంటంటే ఒక ఎండ్ పాయింట్ అనేది తెలియాలి. ఐదర్ మనకు 10 అన్నా తెలిసి ఉండాలి, లేకపోతే 1 అన్నా తెలిసి ఉండాలి. రెండూ తెలిస్తే ఏంటంటే మనకు వేరే ఫర్ లూప్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా ఒక పాయింట్ తెలిసి ఇంకొక పాయింట్ గురించి అసలు మనకు తెలియదు, అది ఎక్కడ ఉంటుంది అనేది తెలియదు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వైల్ లూప్ అనేది వాడతాము. సో ఇప్పుడు ఏంటంటే వైల్ n ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అనేది ఇస్తే ఏంటంటే, సో ఇది ఒక సింటాక్స్ ఏంటంటే ఇలా చెప్పడం వల్ల n అనేది ఈక్వల్స్ టు 0 కాకపోయినంత వరకు ఈ లూప్ అనేది రన్ చేయి. ఓకే, అర్థమైందా? సో ఇలా వచ్చేసి మనం పైథాన్లో ఈ కోడ్ అనేది ఇందులో కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇందులో ఇస్తాము. ఓకే, సో ఇప్పుడు n అనేది సపోజ్ n ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం. 10 తీసుకున్నంత వరకు ఇప్పుడు n అనేది 10 మనకు తెలిసింది. కాకపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ కండిషన్ ఏమి ఇచ్చింది, n అనేది ఈక్వల్స్ టు 0 కానంత వరకు ఈ లూప్ అనేది రన్ చేయి. ఎప్పుడైతే n ఈక్వల్స్ టు 0 అని నీకు అర్థమైందో, సో ఈ లూప్ అనేది టర్మినేట్ చేసేయి అని దీని మీనింగ్. సో ఇక్కడ ఒక చిన్న మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇలా ఎలా ప్రింట్ చేయాలంటే 10 9 8 7 6 5 4 3 2 1 సో ఇలా ప్రింట్ చేయాలి. ఓకే, సో అనుకుంటే సో n ఈక్వల్స్ మనం 10 ఇచ్చినాం కాబట్టి 10 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే 100 ఇచ్చినాం అనుకో, సో ఇలా 100 99 98 నుంచి వెళ్ళి ఇలా వస్తూ 1 కాడ ఆగాలి. సో ఇది మనం చేయాల్సిన ప్రోగ్రామ్ ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే n అనేది ఇక్కడ 10 ఇచ్చినాం కాబట్టి 10 అనే కాడ నుంచి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇందులో తర్వాత ఏంటి, ప్రింట్ అనే స్టేట్మెంట్ ఇస్తాము. ఇచ్చేసి ఈ వైల్ లోపల ఒక నిమిషం ఈ వైల్ లోపల ప్రింట్ అనే స్టేట్మెంట్ ఇస్తాం, ప్రింట్ n. ఓకే, తర్వాత n ని మనం మైనస్ చేస్తాం, n మైనస్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఇది మనం ముందటినే మాట్లాడుకున్నట్టు n ఈక్వల్స్ టు n మైనస్ 1 అవుతుంది. ఓకే,
సో ఓకే, ఇంతవరకు మీకు తెలిసిందే. సో ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటిది, ఇది 10 n ఈక్వల్స్ టు 10 ఇచ్చినాం. ఇక్కడ 10 ఇచ్చినాం కాబట్టి ఫస్ట్ ఏంటిది, ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఏమని చెక్ చేసుకుంటుంది అంటే, ఫస్ట్ n అనేది జీరోనా కాదా. ఓకే, n అనేది జీరో కాదు. n అనేది మనం ఏం మాట్లాడుకున్నాం, n అనేది జీరో కానంత వరకు, n అనేది జీరో అయితే టర్మినేట్ చేసి, కాకపోతే n అనేది జీరో కానంత వరకు ఈ లూప్ అనేది రన్ చేసి. ఓకే, n అనేది జీరో కాదు. ఓకే, ఇక్కడ ఇందులో లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేసి n ని ప్రింట్ చేస్తుంది. n వాల్యూ ఎంత, 10. ఓకే, ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏమి ఇచ్చినాం, n వాల్యూని ఒకదాన్ని తక్కువ చేసేయి. అంటే ఏమైంది, ఇక్కడ n వాల్యూ వచ్చేసి ఇక్కడ n, ఇది ప్రింట్. ఓకే, ఇది ప్రింట్ చేసినంత వరకు ఇది n వాల్యూ అనేది ఫస్ట్ 10 ఉండే, 10 అనేది నుంచి వెళ్ళి ఒకటి తీసేసినాం కాబట్టి 9 అయింది. తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, వైల్ లోపలికి వస్తుంది. ఎందుకంటే ఇది కానంత వరకు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ రిపీటివ్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండు అని చెప్తుంది ఇక్కడ n ≠ 0 అంటే. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఇక్కడికి వస్తుంది n ≠ 0 అంటే ఇప్పుడు 9 అయింది కదా. n అనేది 9 అయింది కాబట్టి 9 అనేది జీరోనా కాదు కదా, కాదు కాబట్టి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, లోపలికి వస్తుంది. మళ్ళీ లోపలికి వచ్చేసి ప్రింట్ n అంటే ఏంటిది, ఇక్కడ 9. ఓకే, 9 అయింది. 9 అయిన తర్వాత మళ్ళీ దీన్ని లోపలికి వచ్చేసి ఇంకొక నెంబర్ అనేది తక్కువ చేసేయి ఇక్కడికి, అంటే ఇక్కడ 8 అవుతుంది. ఓకే, సేమ్ మళ్ళీ తర్వాత ఇది 8 అయింది కదా. 8 అయినాక మళ్ళీ ఇక్కడికి వస్తుంది లూప్. ఓకే, 8 అనేది 0కి ఈక్వలా కాదు కదా. సో మళ్ళీ ఇక్కడ 8 అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే కండిషన్ సాటిస్ఫై చేసింది. 0 అయితేనే టర్మినేట్ చేసి, 0 కాకపోతే టర్మినేట్ చేయకు. ఓకే, తర్వాత ఇందులో ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక నెంబర్ని తక్కువ చేస్తూ n నెంబర్ని తక్కువ చేసుకుంటూ వచ్చింది. సో అలాగే ఇక్కడ 7, 6, 6, 5. సో ఇలా వస్తూ లాస్ట్కి ఇక్కడ ఏం మిగులుతుంది అంటే, ఇక్కడ 1ని ప్రింట్ చేస్తుంది. 1 ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ 0 వస్తుంది. ఓకే, n వాల్యూ అనేది 0 అయింది. 0 ఇక్కడికి 0 అయిపోయి 0ని అలొకేట్ చేస్తుంది. చేసి తర్వాత ఏంటంటే చెక్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి n వాల్యూ 0కి ఈక్వలా కాదా, ఈక్వల్ కాకపోతే లోపలికి పంపించమంటుంది. ఈక్వల్ అయితే మాత్రం టర్మినేట్ చేసి ఇక్కడికి అయిపోయింది. n వాల్యూ అనేది 0 అయింది కాబట్టి ఇక్కడికి ఆపేయంటే సరే, ఇక్కడికి 0 కాడికి ఆపేస్తుంది. సో ఇక్కడ మనకు ప్రింట్ అయింది ఏంటంటే 6, 5, 4, 3, 2. సో ఇక్కడికి ఆగిపోతుంది అంతే. సో మనకు ప్రింట్ అయిన వాల్యూస్ ఏంటిది, 10 నుంచి వెళ్ళి 1 వరకు 1 ప్రింట్ చేసి ఆగిపోతుంది అంతే. సో ఇది వైల్ లూప్ అనేది ఒక బేసిక్ థింగ్. సో దీన్ని ప్లస్ ఏంటిదంటే, ఇందులోకి 1 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు 10 వరకు కావాలంటే 10 వరకు, లేకపోతే 100 వరకు అంటే 100 వరకు, ఇలా మనం ఇలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏంటిది డిసెండింగ్ ఆర్డర్ చూసాం, ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో కూడా మనం చేసుకోవచ్చు. ఎలా అంటే, మనం దీన్ని ఈ ప్రోగ్రామ్ని ఎలా రాస్తామంటే, వైల్ n అనేది మనకు ఇప్పుడు ఒక వేరియబుల్ అనేది తీసుకుందాం. n ఈక్వల్స్ టు ఇప్పుడు సపోజ్ 10. తర్వాత ఇప్పుడు i అనేది ఒకటి తీసుకుందాం. i అనేది అంటే ఇది ఎక్కడికి ఎండ్ కావాలనేది, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అనేది. ఓకే, సో ఇప్పుడు 1 అనేది తీసుకొని, సో ఇక్కడ మనం i చేస్తే, సో ఇప్పుడు ఈ కండిషన్ ఏమవుతుందంటే, i అనేది మనకు ఏదైతే ఇందులో n కంటే తక్కువ ఉన్నంత వరకైనా, లేకపోతే n కి ఈక్వల్ ఉన్నంత వరకైనా దీన్ని i అనేది దీని లూప్ అనేది రన్ చేయండి. ఓకే, తర్వాత ప్రింట్ iని ప్లస్ ఈక్వల్స్ టు 1. సో ఒక్క నిమిషం, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, సో దీని ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ iని 1 చేసినాం కదా. సో తర్వాత n అంతా 10. సో i అనేది 10 కంటే ఈక్వల్ ఉన్నా 10కి ఈక్వల్ ఉన్నా, లేకపోతే 10 కంటే వాల్యూ తక్కువ ఉన్నా కానీ, సో దీన్ని ఈ లోపల ఉన్న పాయింట్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ 1 చెక్ చేసుకుంటుంది. 1 అనేది ఈ కండిషన్ ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా రాసిన ఒకటే, ఇలా రాసిన ఒకటే. ఓకే, సో ఇక్కడ i. ఓకే, సో ఇలా రాసిన ఒకటే, ఇలా రాసిన ఒకటే కాబట్టి, సో దీనికి ఇప్పుడు 1 అనే దాన్ని ఇప్పుడు ఇక్కడ 10. ఓకే, 1 అనేది 10 కంటే ఈక్వల్గా ఉందా, లేకపోతే 10 అనేది పెద్దగా ఉందా.
సో ఇవి రెండు కండిషన్లో ఏది సాటిస్ఫై అయినా కానీ ఈ లోపలికి అనేది ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ 1ని ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే, సో తర్వాత 2కి చెక్ చేసుకుంటుంది. సో 2 అనేది ఇందులో పెద్దగా 10 అనేది 2 కంటే పెద్దది. ఓకే, ఈ వాల్యూ అనేది సాటిస్ఫై అయింది. 3 అనేది సాటిస్ఫై అవుతుంది. 4, 5, 6, 7, 8, 9, 10 కూడా సాటిస్ఫై అవుతుంది. ఎందుకు అంటే ఐదర్ ఈ కండిషన్ అయినా లేకపోతే ఈ కండిషన్ అయినా ఏ కండిషన్ సాటిస్ఫై అయినా కానీ అవుతుంది. సో 10 అనేది 10కి పెద్దగా ఉంది అనేది సాటిస్ఫై కాకపోయినా 10 ఈక్వల్స్ టు 10 అనేది సాటిస్ఫై అయింది కదా. సో అంటే ఇదేంటంటే అయితే ఒక వాల్యూ కంటే ఒక వాల్యూ ఈ వాల్యూ పెద్దగానన్నా ఉండాలి, లేకపోతే ఈక్వల్ ఉన్న ఇది అనేది సాటిస్ఫై చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు 10కి వచ్చేసి ఆగిపోతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇది ఈ వాల్యూస్ అనేది ప్రింట్ అయ్యి సో ఇప్పుడు మళ్ళీ తర్వాత 11కి వచ్చేసి 11 చూసుకుంటే సో ఇప్పుడు 11 అనేది 10 కంటే పెద్దదా అంటే పెద్దది, కాకపోతే 10 అనేది 11 కంటే పెద్దదా కాదు కదా. ఓకే, తర్వాత 10 అనేది ఈక్వల్స్ టు 11 కాదు కదా. సో ఇవి రెండు కండిషన్స్ అనేది ఇందులో ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇలా చూసుకుంటే సాటిస్ఫై అవుతుంది, కానీ ఇది సాటిస్ఫై అవ్వదు. ఓకే, ఇది సాటిస్ఫై అవ్వదు ఎందుకంటే 11 అనేది 10 అనేది 11 కంటే పెద్దది కాదు కాబట్టి సో ఇది సాటిస్ఫై అవ్వదు. అండ్ 10 అనేది 11కి ఈక్వల్ కాదు కాబట్టి ఇది సాటిస్ఫై అవ్వదు. రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి సో ఇక్కడికి 11 అనేది తీసుకున్న తర్వాత లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి సో ఏం అవుట్పుట్ వస్తుంది అనేది చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక డిక్రిమెంట్ ఆర్డర్ని తీసుకుందాం కాబట్టి సో n ఈక్వల్స్ టు ఇప్పుడు సపోజ్ 10 ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వైల్ n నాట్ ఈక్వల్స్ టు 0 కానంత వరకు దీన్ని ఏం చేద్దామంటే ప్రింట్ n. ఓకే, తర్వాత n మైనస్ ఈక్వల్స్ టు 1. ఓకే, ప్రింట్ చేద్దాం. చూసారా మీరు 10 నుంచి వెళ్ళి 1 వరకు ప్రింట్ అయింది. ఓకే, తర్వాత దీన్నే ఇంకోలాగా ఎలా ప్రింట్ చేద్దామంటే అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ మొత్తం తీసేసి ఇప్పుడు సపోజ్ ఎక్కడ దాకా మనకు రావాలి అంటే ఇలా ప్రింట్ చేద్దాం. ఫస్ట్ వెయిట్ n ఈక్వల్స్ టు 1 ఇచ్చినాం. సో 1 ఇచ్చేసి తర్వాత వైల్ n. ఓకే, n మనం ఇప్పుడు ఒక అప్పర్ వాల్యూ అనేది ఎంత తీసుకుందామంటే 10 తీసుకుందాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఓకే, ప్రింట్ n తర్వాత మనం n ప్లస్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో మనం ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇంతకుముందు నేను ఏం చెప్పాను, ఒక i వేరియబుల్ని తీసుకొని ఇలా చేయాలని చెప్పాను కదా. సో మనం ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దానికి మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో n ఈక్వల్స్ టు 10. ఓకే, i ఈక్వల్స్ టు మనం ఏం చేసినాం 1. ఓకే, ఇంతకుముందు ఓకే ఇంతకుముందు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చేస్తున్నాము. సో n తర్వాత ఇక్కడ i చూసుకోవచ్చు మీరు. సో దానికి దీనికి డిఫరెన్స్ అవుట్పుట్లో ఏముండదు. కాకపోతే ఇప్పుడు నేను ఏం చేసినానంటే సో i అనేది కొత్త ఒక వేరియబుల్ తీసుకొని సో దానికి వేరే కంపేర్ చేసుకున్నాను. సో ఇందులో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అనేది టైం కాంప్లెక్సిటీలో ఏముండదు. కాకపోతే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఒక వేరియబుల్ వాడుతున్నాను, i అనే వేరియబుల్ వాడుతున్నాను కాబట్టి కొద్దిగా స్పేస్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో మనం తర్వాత వాటి గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఒక టైం కాంప్లెక్సిటీ అనే స్పేస్ కాంప్లెక్సిటీ అనే ఒక టర్మ్స్ వాడడం వల్ల మీకు దాని ఇంపార్టెన్స్ అనేది ఇందులో తెలుస్తుందని చెప్పాను. సో ఇలా అంటే మనకు ఎగ్జిక్యూషన్ అనేది ఈజీగానే అయిపోతుంది, కాకపోతే కొద్దిగా స్పేస్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త వేరియబుల్ అనేది ఒకటి తీసుకొని ప్రతిసారి అందులో ఐని స్టోర్ చేసుకుంటూ దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి సో కొంత స్పేస్ అనేది ఎక్కువ మనకు యూజ్ అవుతుంది. సో అలా దానికి దీనికి డిఫరెన్స్ అంతే తప్పించి పర్ఫార్మెన్స్ పరంగా మ్యాక్సిమం అనేది డిఫరెన్స్ ఉండదు. ఓకే, సో ఇది మనకు ఒక వైల్ లూప్ అనేది ఎందుకు వాడదాం, సో వాటి యూజెస్ ఏంటి, తర్వాత వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని గురించి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి
మనం ఏం నేర్చుకుందామంటే డూ వైల్ లూప్స్, తర్వాత ఫర్ లూప్స్, తర్వాత టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఫర్ లూప్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా చేస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి అనేది. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిఎస్ఏ ఇన్సైట్స్. సో దానివల్ల నాకు కొంచెం రీచ్ అనేది వచ్చి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో దానివల్ల నాకు కొంచెం మోటివేషన్లా అయ్యి సో నేను కొంచెం ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.